హన్మకొండ జిల్లా గూడెప్పాడు సెంటర్లోని ఎంఎం మార్టులో ఆహార భద్రతా అధికారులు నకిలీ టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మార్టులో ప్రాణాంతక క్యాన్సర్కు కారకమైన జుట్టుకు వేసే కలర్తో తయారు చేసిన టీ పౌడర్ను విక్రయిస్తున్నారు. దీంతో ఈ మార్టులో తనిఖీలు చేసిన గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కృష్ణమూర్తి, ఫుడ్ మౌనిక నకిలీ టీ పౌడర్ను గుర్తించారు. నకిలీ టీ పౌడర్ను స్వాధీనం చేసుకున్న వారు నకిలీ వస్తువుల పట్ల అవగాహన కలిగి ఉండాలి అని, నకిలీ ఏదో అసలు ఏదో గుర్తించాలి అని ఎలా గుర్తించాలో మీడియా ముందు తెలిపారు. టీ పౌడర్లో నీళ్లు పోయగానే రంగులోకి మారితే అది నకిలీ అని, రంగు మారుకుంటే అది అసలీ అని ఫుడ్ ఇన్స్పెక్టర్ అన్నారు. ఈ తనిఖీలో సాయంపేట సీఏ రంజిత్రావు, ఎస్ఐ పరమేశ్వర్ పాల్గొన్నారు. చూడండి, వెంటనే రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. ఇది నకిలీ టీ పొడి, ఏ టై కలర్ ఇతరత్ర కలర్ తో కలిపిన నకిలీ చాయ్ పడతాయి. వెంటనే మనకు క్షణాల్లో మామూలు సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు పోసినా కానీ ఇలా చేంజ్ అయ్యింది. ఈ ఎడమ చేతిలో ఉన్నది జెమ్నీ టీ పౌడర్, బ్రాండెడ్ జెమ్నీ టీ పౌడర్. ఇది వెంటనే కలరు మార్పిడి జరగదు. ప్లస్ మనం రోజు ఇంట్లో గమనిస్తాము, వేడి నీళ్లలో బాగా ఉడకబెట్టినాక చాయ్ పత్తా కిందికి వచ్చి కలర్ పైకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అదే నిజమైన టీ పౌడర్. ఇది కల్తీది. నా కుడి చేతిలో ఉన్నది కల్తీ టీ పొడి, ఎడమ చేతిలో ఉన్నది నిజమైనది జెమ్నీ లేదా మంచి కంపెనీది. కాబట్టి ఈ చిన్న టెస్ట్ తో మీరు అందరూ మీరు మీ ఇంట్లో కానీ మీరు టీ తాగే దగ్గర కానీ క్షణంలో పరీక్ష చేసుకొని మంచిదని తెలిసిన తర్వాతనే మీరు అలాంటి టీని సేవిస్తే మనందరి ఆరోగ్యానికి మంచిది.